బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైన సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని, పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందని చెప్పారు. అలాగే వివేక్ కే టెంకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. బృందంలో రాజ్యసభ సభ్యులు వందన చవాన్, కనకమేడల రవీంద్ర కుమార్, దర్శనా సింగ్, విల్సన్, లోక్సభ సభ్యులు వీణాదేవి, జస్బీర్ సింగ్ గిల్, రఘురామకృష్ణరాజు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైన సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి వేగవంతమవుతుందని, పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందని చెప్పారు. అలాగే వివేక్ కే టెంకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. బృందంలో రాజ్యసభ సభ్యులు వందన చవాన్, కనకమేడల రవీంద్ర కుమార్, దర్శనా సింగ్, విల్సన్, లోక్సభ సభ్యులు వీణాదేవి, జస్బీర్ సింగ్ గిల్, రఘురామకృష్ణరాజు ఉన్నారు.